జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అపర్ణని చూడ్డానికి వస్తున్నారా? ఎవరు పెదనాన్న? అసలు విషయం చెప్పలేదు కదూ. మనకి కొంచెం దూర బంధువులు నాన్న. ఆ మధ్య మన అపర్ణని చూశారంట. చూడగానే ఈ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలనుకున్నారంట. ఎవరు ఏంటి అని ఆరా తీస్తే మన ఇంట్లోనే పనిచేస్తుందని తెలిసి నాకు ఫోన్ చేశారు. అయ్యో తనకేంటి బంగారం, ఎక్కడో ఎందుకు, మన ఇంటికే రండి, పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని చెప్పాను. గీ నిప్పు మామ ఏవో కథలు పడుతుండు. ఏం ప్లాన్ చేసిండు? తనకి ఎవరున్నారో లేదో తెలీదు, నమ్మకంగా మన దగ్గరే ఉంటుంది. ఇలాంటి అమ్మాయిని మన అమ్మాయి అనుకొని మనమే పెళ్లి జరిపిస్తే తనకు ఆనందంగా ఉంటుంది కదా నాన్న. నాకు పెళ్ళేంటి అంకుల్ సార్? అలా ఎలా మాట్లాడతారు? నువ్వు నా బిడ్డలాంటి దానివి అనుకొని ఆలోచించానమ్మా, తప్పేముంది? గీ నిప్పు మా మీద మస్తుగా ప్లాన్ చేసిండు. పెదనాన్న చేసిన దాంట్లో తప్పే ఉంది. ఎలాగూ మీ వాళ్ళు నీకు పెళ్లి చేయాలి కదా. మా పెదనాన్న చూశారు అంటే మంచి సంబంధమే అయి ఉంటుంది. అయ్యో మీకేం సమచేతలే. మీ పెళ్ళానికి ఎక్కువ పెళ్లి చేస్తా అంటుండు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మా పెదనాన్న చూశారని వద్దంటున్నావా? అలా ఏమీ లేదు సార్. ఇప్పుడప్పుడే నాకు ఆలోచన లేదు సార్. చూడమ్మా, మంచి సంబంధం, నిన్ను పూల్లో పెట్టుకొని చూసుకుంటారు. నేను చూసినా మీ వాళ్ళు చూసినా పాపం పెళ్లి కాని పిల్లవి. నువ్వైతే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. మేడం, పెద్దమ్మ నన్ను మంచిగా ఆయన ముంగట ఇరికిస్తుండు. గాంధారి, వాళ్ళు బయలుదేరి వస్తుంటారు, వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి త్వరగా రెడీ చేయి. అపర్ణ వద్దంటుంది కదండి, మనకెందుకండి? వద్దన్నా వాళ్ళైతే వస్తున్నారు కదా. ఆ అబ్బాయిని చూశాక అపర్ణే సరే అంటుంది. నువ్వు తీసుకెళ్ళి రెడీ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.